నమస్తే, వెల్కమ్ టు లియో. సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం మొత్తానికి ఏం జరిగింది, ఎందుకు ఈ వివాదం, దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం అయితే సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక మహిళల పరిస్థితి అంతా కూడా ఇలానే ఉంటుందేమో కొంత అని చెప్పి మనం అనుకుంటున్నాం. గతంలో మనం చూసుకుంటే సునీత గారికి సంబంధించి ఇష్యూస్ కావచ్చు, మొదటి పెళ్లితో కాకుండా రెండో పెళ్ళిళ్ళు కావచ్చు, దాంట్లో మళ్ళీ సమస్యలు కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. మొత్తానికి కల్పన గారికి సంబంధించి ఈ టాపిక్ని ఏదైతే ఆత్మహత్యత్నాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆ అమ్మాయి గతంలో చెప్పిన ఇంటర్వ్యూ ప్రకారమే నేను అసలు చాలా సమస్యల్లోనే బతికాను అని చెప్పడం, గతంలో ఆత్మహత్య చేసుకుందాం అనే మాటలు కూడా కొంతమంది ఇటు వాడటం, ఇవన్నీ జరిగినాయి. అంటే మొదటి నుంచి కూడా సూసైడ్ టెండెన్సీ ఉన్నవాళ్ళు మొదటి నుంచి కూడా మైండ్లో తొలుస్తూ ఉంటుంది. అయితే ఏదో ఒక రోజుని ఈ ప్రయత్నానికి పాల్పడతారు. ఇప్పుడు కల్పన విషయంలో చూసుకుంటే ఆ అమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేసింది, దాదాపు 30 సినిమాలు చేసింది. మనకి చిత్రం కళ్యాణంలో బాలకృష్ణ సినిమా ఉంది కదా, రాళ్లల్లో ఇసుకల్లో రాశాను ఇద్దరి పేర్లు. ఆ పాటలో చైల్డ్ ఆర్టిస్టులకి వీళ్ళు చిన్నప్పుడు బాలయ్య బాబును రజనీ హీరోయిన్ చిన్నప్పుడు పాత్రలుగా వేసుకుంటూ ఆ చిన్నప్పుడు అనుభూతులు నెంబర్ వేసుకున్న టైంలో ఆ పాటలో వచ్చే పాప కల్పననే. అట్లా కమల్ హాసన్తో చేసింది, ఇట్లా చాలా సినిమాలు చేసింది. కానీ యాక్టింగ్ వైపు కాకుండా వాళ్ళ ఫాదర్ సింగర్ కాబట్టి, వాళ్ళ మదర్ కూడా సింగరే కాబట్టి సింగర్గానే ఆయన ఎంచుకుంది ఆవిడ ఫీల్డ్లో. అలా ఎంచుకోవడంతో ముగ్గురు పిల్లలు ఉన్నారు, కొంతమంది ఒక్కళ్ళే అంటున్నారు కానీ పిల్లల సంగతి మనకు తెలియదు. అయితే ఇప్పుడు వచ్చిన వార్తల ప్రకారం ఏంటంటే ఆ కూతుర్ని రమ్మని చెప్పింది కేరళ నుంచి, ఆ కూతురు రానుంది, దాంతో మనస్తాపం చెంది నిద్రమాతలు వేసుకుందని అంటున్నారు. ఒక టాపిక్. ఇంకొకటి ఏంటంటే ప్రసాద్ ప్రభాకర్ అనే అతను భర్త చెన్నైలో ఉంటాడు, రెండో పెళ్ళి ఉంది, చెన్నైలో ఉంటాడు, అతనితో సమస్యలోనే దూరంగా ఉంటాడు అనేది ఇంకొక వెర్షను. ఖచ్చితమైన వెర్షన్ అయితే బయటికి లేదు. సో సాధారణంగా మనం చూసుకుంటే గతంలో కూడా కల్పన గారికి సంబంధించి కొంత ఇష్యూస్ కూడా బయటకు వచ్చాయి. సో ఇప్పుడు అంటే ఏ ఇష్యూలో జరిగింది ఇదేమన్నా సినీ ఇండస్ట్రీలో ఏమన్నా సమస్యలా అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ సమస్య లేదండి, చాలా వరకు పర్సనల్ వ్యవహారాలు ఉంటాయి. సీరియల్ ఆర్టిస్టులు సూసైడ్ చేసుకున్న, ప్రష్టా సినిమాలో చేసుకున్న అమ్మాయి అప్పుడు సూసైడ్ చేసుకుంది. ఆ మధ్యన ఒక ఆర్టిస్టు శ్రావణ్ అనేది పేరు ఏదో అమ్మాయి ఇష్యూ కానీ ఎట్లా చేసుకున్నా కానీ ఇవన్నీ వాళ్ళ చేతుల్లో చేసుకునేవే. ఇప్పుడు ఫస్ట్ భర్త విడాకులు అయిపోయినాయి అన్నారు, కేరళలో ఉంటాడు, ఒక కూతురు కేరళలో అతని దగ్గర ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు చేసుకున్న అతను వ్యాపారవేత్త, చెన్నైలో ఉంటాడు, చెన్నైలో స్థిరపడ్డాడు, అతను చెన్నై నుంచి ఇక్కడ రాడు అని చెప్పి అంటున్నారు. కానీ అతనే ఫోన్ చేసి చెప్పాడు, మనకి అమ్మాయి ఉన్న నిజాంపేటలో వర్టెక్స్ అపార్ట్మెంట్కి ఫోన్ అతను లిఫ్ట్ చేయట్లేదని ఆ కమిటీ వాళ్ళకి అతను ఫోన్ చేసాడంటేనే కాంటాక్ట్లో ఉన్నారు ఇద్దరు అనేది మనకు అర్థమవుతుంది. అంటే తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పడం, మరి వాళ్ళు వెళ్ళి అపార్ట్మెంట్లో కమిటీ వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అవన్నీ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో మాటలు ఉన్నాయనేది అర్థమవుతుంది. మరి ఇద్దరి మధ్యలో ఘర్షణ ఏమైనా జరిగిన తర్వాత ఇదేమో జరిగిందా, దాంతో అనుమానం వచ్చి అతను ఫోన్ చేశాడా అనేది ఒక వెర్షను, లేదా కూతురును ఇద్దరు ఫోన్లో పోటాడుకున్నారా అనేది ఇంకో వెర్షను. ఏదేమైనా కానీ అమ్మాయి నిద్ర మాత్రలు మింగటం, ఆ నిద్ర మాత్రల వల్లే కొంత అమ్మాయి కోలుకుంటుందేమో అనిపిస్తుంది. అదే వేరే విధంగా ఆత్మహత్య ప్రయత్నం చేస్తే ఊరేసుకున్నా లేదా ఇంకోటి చేసుకున్నా అమ్మాయి బతికుండేది కాదు. నిద్ర మాత్రలు కావడం వల్ల, వాళ్ళు కక్కించడం వల్ల, అంటే నేను డాక్టర్ల దగ్గరికి అమ్మాయి తీసుకెళ్ళడం వల్ల అమ్మాయి కోలుకుంటుందనే సమాచారం అయితే ఉంది. ఏదేమైనా సినిమా ఫీల్డ్లో అయితే వీళ్ళ పరిచయాలు కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా వరకు చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే నేను సిల్క్ స్మితకు సంబంధించిన ఆత్మహత్య అంటూ వార్తలు వచ్చినాయి కానీ అది హత్య. ఒక వీడియో చూస్తుంటే వాళ్ళ తమ్ముడే చెప్తున్నాడు, చంపేశాడు, రాధాకృష్ణ అనే వ్యక్తి చంపేశాడు, ఆస్తులు మాకు చిల్లి కవర్ రాలేదు, మొత్తం ఆస్తులను కాజేశాడు, ఇళ్ల స్థలాలు కాజేశారు. ఇట్లాగే ఉంటాయి సినిమా వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు అన్నీ. ఇప్పుడు ప్రత్యక్ష మరణాన్ని తీసుకున్నా, లేకపోతే గతంలో చనిపోయిన శోభ అనే ఆర్టిస్ట్ చనిపోయినా కానీ, ఇలా మ్యారిలిన్ మన్రో కూడా అనుమానాస్పద మృతే. కొంతమంది ఆత్మహత్యలు ఉంటాయి, కొన్ని హత్యలుగా ఉంటాయి. ఏది హత్య ఏది ఆత్మహత్య కూడా చెప్పలేము. ఈ అమ్మాయి విషయంలో మాత్రం ఆత్మహత్య యత్నం. అది అమ్మాయి కోలుకుంటుంది కాబట్టి నిజాలు ఏంటో ఆ అమ్మాయికి తెలుసు. తప్పితే వీళ్ళు ఇప్పుడు అతను కస్టడీలో తీసుకున్నారని చెప్పి అంటున్నారు ప్రసాద్ ప్రభాకర్ అని. ఆయన్ని సమాచారం అంతా తెలియాలి. అదే సాధారణంగా ఎప్పుడైతే ఆత్మహత్య యత్నం చేసేటప్పుడు కావచ్చు, ఆత్మహత్య చేసుకునేటప్పుడు కావచ్చు, వీళ్ళంటూ ఒక సూసైడ్ నోట్, ఒక లెటర్ కావచ్చు, లేదా సెల్ఫీ వీడియో అనేది పెడుతూ వస్తుంటారు. అలాంటి వీడియో కానీ లేదంటే అలాంటి లెటర్ కానీ ఏమైనా దొరికింది అనుకోవచ్చా? ఎందుకంటే దాంట్లో దొరికితే ఏ కారణంగా వాళ్ళు చేసుకుంటున్నారు అనేది కూడా మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో పోలీసులకు అందినటువంటి సమాచారంలో ఏ లెటర్ కానీ వీడియో కానీ దొరికిందంటారా? అట్లాంటివి అయితే పోలీసులు ఏం బయటపెట్టలేదు ఇప్పటిదాకా. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి చనిపోయే ఆలోచన ఉన్నప్పుడు సాధారణంగా నిద్రమాత్రలు వేసుకోవడమే చేయరు. ఒకవేళ డీప్గా నిద్రపోవాలనే ఉద్దేశంతో అలవాటు ఉన్నట్టుగా
దగ్గర నిద్ర మాత్రం ఉన్నాయంటే అలవాటు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి డీప్గా నిద్రపోదాం అనే ఉద్దేశంతో కొద్దిగా ఎక్కువ వేసుకుని ఉండొచ్చుగా, చనిపోదామని కాకుండా కూడా ఎక్కువ వేసుకుని ఉండొచ్చు. ఇప్పుడు రేపొద్దున వాడు వాంగ్మూలంలో కూడా అదే చెప్తుందేమో ఆవిడ, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు, పొరపాటుని ఎక్కువ నిద్ర మాటలు పడిపోయి ఇలాంటివి చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఆ తర్వాత పరిణామాలు, ఈ సమస్యలు, కోర్టు కేసులు ఎన్ని అవసరమో మనకి అనుకుని కూడా ఆ వాంగ్మూలం ఇవ్వచ్చు, చెప్పలేము కూడా. అంటే ఆత్మహత్యత్నం చేసుకుంది అనేది మాత్రం ప్రతి ఒక్క వార్తా పత్రికలు కావచ్చు, అదేవిధంగా శాటిలైట్ ఛానల్స్ కావచ్చు ఇస్తుంది. అదే కాక నిజంగానే తను ఆత్మహత్య చేసింది కాబట్టే తనకు సంబంధించిన భర్త ఎవరైతే ఉన్నారో ఘర్షణ పడ్డ సంగతి తెలిసింది కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్లే. ఎందుకంటే అధికంగా నిద్రపోతున్నా సరే పోలీసులు తలుపులు బద్దలు కొట్టేదాకైతే ఉండరు కదా, మరుసటి రోజు మధ్యాహ్నం దాకా చూసిన తర్వాత ఇదంతా జరిగింది. సో ఖచ్చితంగా రేపు పొద్దున పరిణామాలు ఎలా భర్త మీద అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అతనే ఫోన్ చేశాడు కాబట్టి, ఏదో ఘర్షణ జరిగి ఉంటేనే అతను ఫోన్ చేస్తుంటాడు. ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు నేను చచ్చిపోతున్నా అయితే అని చెప్పి అనటం, ఆ తర్వాత వీడు ఫోన్ ఎత్తకపోవడం, కంటిన్యూగా ఫోన్ చేస్తే ఎత్తకపోవడం, దీంతో అతను కంగారు పుట్టుండి చేసి ఉంటాడు. అది కూడా జరిగి ఉండొచ్చు. ఆ పైగా అమ్మాయి ఆవిడ కేరళ నుంచి వచ్చింది, అంత ముందు రోజే కేరళ నుంచి వచ్చిందనే మాట కూడా వెర్షన్ కూడా వస్తుంది. అంటే కేరళలో ఉన్న కూతురు దగ్గరికి వెళ్ళి వచ్చిందని చెప్పి అంటున్నారు. అంటే మొత్తం ముగ్గురు పిల్లలు అంటున్నారు. మరి కేరళలో ఉన్న అమ్మాయి ఒక అమ్మాయి ఉంటుంది, బహుశా ఈ ప్రభాకర్కి పుట్టిన ఆవిడ మిగతా పిల్లలు ఏమో మరి తెలియదు. సో మొత్తానికి ఈరోజు సాయంత్రం కల్లా మళ్ళీ కల్పన మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందంటారా, లేదా అంటే ఏం చెప్తారు? మరి ఎందుకంటే ఇప్పుడు రకరకాల కథనాలు వచ్చేస్తున్నాయి కాబట్టి మీడియాలో ఒక వివరణ ఇస్తే బాగుంటుంది కాబట్టి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. కోలుకున్న తర్వాత ఏ పరిస్థితుల దృష్ట్యా తను చేసుకోవాల్సి వచ్చిందని చెప్పే అవకాశం ఉంటుంది. అదృష్టవశాత్తు ఆమె కోలుకుంటుంది కాబట్టి సరిపోయింది. కోలుకోకపోతే చాలామంది ఇరుక్కునే వాళ్ళు ఇదో పెద్ద మిస్టరీగా మారిపోయేది. ఎందుకంటే సింగర్లు కావచ్చు, నటులు కావచ్చు, వీళ్ళందరి జీవితాల్లో కూడా వాళ్ళు ఏంటంటే సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఈ విషయాలు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఇంత పెద్దగా ఇంత మన బతికి మన గుట్టంతా మనం వేరే వాళ్ళు చెప్తే మనకు సమాజంలో పరువు ప్రతిష్టలు ఉండవు అనే ఫీలింగ్తో ఇప్పుడు ఉదయకిరణ్ విషయంలో తీసుకున్నా కానీ అదే జరిగింది. అతను మదన పట్టడం, డిప్రెషన్లో లోనవటం, ఈ అమ్మాయి కూడా అదే జరిగి ఉంటుంది. అట్లా చివరికి చేసినది ఏంటంటే ఇవన్నీ మర్చిపోవాలంటే ఇక మనం ఈ భూమి మీద లేకపోవడం బెటర్ అని నిర్ణయం తీసుకుని చనిపోతూ ఉంటారు సాధారణంగా. సో చూద్దాం సార్, మొత్తానికి అయితే తను కోలుకోబోతుంది. ఖచ్చితంగా ఏం జరిగింది అనేది మీడియాకి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తుందా లేదా అనేది మాత్రం చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.